ఇన్నాళ్ళు గ్రామాల్లో బహుజనులకు ఎటువంటి స్వాతంత్ర్యం లేదు. ఆధిపత్య కులాల కింద నలిగిపోతూ ఉన్నారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లన్నీ ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. ఆ ఇద్దరే బహుజనులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ని బ్లాక్ చేస్తున్నారు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లు. వాళ్ళు మేనిఫెస్టోల్లో ఇచ్చినవన్నీ కూడా చిల్లర హామీలే, చిల్లర పంచే హామీలు. అవి నిజమైన హామీలు కావు. నిజమైన స్వాతంత్ర్యం ఇంకా బహుజనులకు రాలేదు. ఈ రకమైనటువంటి మనకి కాంశీరామ్ మనకి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే బీసీలకి రిజర్వేషన్లు కావాలి చట్టసభల్లో ఆయన చెప్పారు. ఆయన డిమాండ్ చేశారు. అది ఇంతవరకు జరగలే. మనకి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేంత కాలం బహుజనులకి ఏ రకమైనటువంటి న్యాయం జరగదు. ఈ రోజున మన అసెంబ్లీలో 175 సీట్లలో 67 మంది రెడ్డి కులస్తులు కమ్మ కులస్తులు ఉన్నారు. సగానికి సగం మన బీసీ జనాభా 50% ఉంటే 175 సీట్లో కనీసం 85 సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండగా బీసీలు కేవలం 33 మందే ఉన్నారు. అంటే చూడండి ఈ అన్యాయం ఎంత జరుగుతుందో. ఈ ఎలక్షన్లో కూడా ఈ విషయం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ముస్లింలకు కానీ తెలియనివ్వకుండా ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు. మనకు కావాల్సింది చిల్లర కాదు, చిల్లర హామీలు కాదు, వీళ్ళు నెరవేర్చే హామీలు కూడా కావు. మద్యపాన నిషేధం అన్నారు, అది వాళ్ళ వల్ల గాల. చీప్ లిక్కర్ ఏరులై పారుతుంది. రివర్స్ టెండరింగ్ అన్నారు, టెండర్ లేకుండానో ఎన్నో కోట్ల ప్రజాధనం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు, ఇద్దరూ రాజధానుల ఏర్పాట్లో ఫెయిల్ అయ్యారు. పోలవరం కడతామన్నారు, ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. మరి విశాఖ స్పెషల్ రైల్వే జోన్ తెస్తామన్నారు, ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అదానీ పరం కాకుండా కాపాడలేని ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రంలో ఎలక్షన్లకి నాకేయండి నాకేయండి అని చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రజలారా మీరు నమ్మకండి. మీకు ఏ రకమైనటువంటి వెసులుబాటు కావాలి, వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని కనుక మీరు భావిస్తే మీరు నోటాకు కూడా వేయొద్దు, ఏనుగు గుర్తుకు వేయండి. బహుజనులందరూ మీ ఓట్లు మీకే వేసుకోవాలంటే ఏనుగు గుర్తుకే వేసుకోవాలా. ఈ దృష్టితో బహుజనులందరూ ఏకం కావాలా. బహుజనులంతా ఏకం కావాల్సిన సమయం ఏర్పడింది. అందువలన ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు మనం గమనించాల్సింది ఏంటంటే మనం అందరం కార్మికులమే, బహుజనులే కార్మికులు. రెడ్లు కార్మికులు కాదు, లేకపోతే కమ్మాస్ కార్మికులు కాదు. వాళ్ళలో ఎవరు కూడా రోజు కూలీ చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు రైతులుగా ఉంటారు కానీ రైతు కూలీలుగా ఉండే ప్రసక్తి లేదు. రైతు కూలీలుగా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్యాక్టరీల్లో కానీ పనిచేసేది ఈ బహుజనులే. ఫ్యాక్టరీ యజమానులుగా వాళ్ళు ఉంటారు. ఏ వ్యవస్థలోనైనా వాళ్ళు యజమానులే. మీడియాలో కూడా యజమానులు వాళ్లే. మీడియాలో పనిచేసినటువంటి స్ట్రింగర్స్ కానీ రిపోర్టర్స్ కానీ అందరూ బహుజనులే. అందువలన బహుజనులారా ఏకం కండి. ఈ మెసేజ్ మీ యాజమాన్యాలు కనుక చెప్పకపోతే, మీ టీవీల్లో రాకపోతే మీ సొంతంగా కూడా బహుజనులు ఆలోచించాలి. ఇది సొంత పనిది. మా పార్టీ సంగతి చూస్తున్నారు, మా పార్టీకి ఉన్నటువంటి వ్యవస్థ చూస్తున్నారు, మాకున్నటువంటి అభ్యర్థుల యొక్క సామాజిక కోణం చూస్తున్నారు, వాళ్ళకున్న స్థితిగతులు చూస్తున్నారు. మాకేం బెంజ్ కారులు లేవు, మాకు ఏ రకమైనటువంటి ఈవెన్ మోటార్ సైకిల్స్ కూడా లేని పద్ధతిలోనే ఇక్కడ చాలా నిజాయితీగా పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. మాబోటి వాళ్ళు డాక్టర్ వందన్ కుమార్ గారు ఒక అడిషనల్ కమిషనర్గా జిహెచ్ఎంసీలో చేసి రిటైర్ అయ్యి వచ్చి తిరువూరులో దాదాపుగా గత 6-7 నెలలుగా ఆయన అహోరాత్రం పనిచేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడ సొంత పని కోసం సొంత పదవుల కోసం ఎవరూ రాలేదు. బాబాసాహెబ్ ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో ఆ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ప్రేరేపించే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరికి వాళ్లే తనను తాను తెలుసుకుని ఈ పార్టీలో చేరుతున్నారు. బహుజనులారా మీరు ఆలోచించండి. మేము బ్రాండింగ్ చేయటానికి దీన్ని ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్ లాగా మేము ముందుకు తీసుకురావడానికి మాకెవరు బ్రాండ్ అంబాసిడర్స్ లేరు. పెద్ద పెద్ద సినీ స్టార్స్ ఉండరు మాకు చెప్పడానికి. సినీ స్టార్స్ ఎవరున్నా కానీ ఆ పెద్ద ఇద్దరికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఆ ఇద్దరితోనే ఉంటారు, మాతో ఉండరు వాళ్ళు. కొంతమందికి పెద్ద వాళ్ళు కూడా ఈ బహుజనుల కులాల నుంచి వచ్చిన వాళ్ళు సిగ్గుతో తప్పుకుంటారు కానీ దగ్గరికి రారు. వాళ్ళందరూ గుర్తుంచుకోవాలా. ఈ రోజునైనా సరే చైతన్యం రావాలా. ఈ ఎన్నికల సందర్భంగా మీరు చూడండి, ఈ ఇద్దరూ కూడా ఈయనొద్దు సరే ఆయనకేద్దామనే ధోరణిలో మనం తయారయ్యాం.
వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేయట్లే, నియంతల మాదిరిగా తయారయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. అసలు స్వేచ్ఛ అనేది లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కులం పేరు చెప్తేనే వాళ్ళకి పనులయ్యే రోజులు వచ్చినాయి. ఇది మా కులం అధికారంలో ఉంది, ఈ కులం అధికారంలోకి రాకుండా చేయాలని చెప్పి ఎలక్షన్లు జరుగుతున్నాయి. అంతేగాని ప్రజల మేలు కోసం కాదు. ఇది కులస్వామ్యం అయింది. ఈ కులస్వామ్యాన్ని అణచాలంటే, తిప్పి కొట్టాలంటే, ఆ ఇద్దరికి సరైనటువంటి బుద్ధి చెప్పాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేయండి. కానీ లేని వాళ్ళ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, కానీ లేని వాళ్ళ రాముడు కాంశీరాముడు. సో కాంశీరామ్ ఐడియాలజీని మనం గుర్తుపెట్టుకుందాం. ఐడియాలజీని గుర్తుపెట్టుకుని ఈ పార్టీ మన పార్టీగా భావించి చేద్దాం. ఈ స్కీములు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో, ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే అసెంబ్లీలో బహుజనులు నిండి ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా బహుజనుల యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఎరవేయదు, కావాల్సింది తీసుకుంటారు. ఆదాయాన్ని సృష్టించే మార్గాల్ని మా పార్టీ చేపడుతుంది.